హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ జిల్లాల్లో పడతాయో వర్షాలు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవాళ రేపు ఉష్ణోగ్రత అయితే కొనసాగుతాయి. ఆ తర్వాత భారీ వర్షపాతం నమోదవుతుంది కొన్ని ప్రాంతాల్లో. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఈసారి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఆ తర్వాత హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఈ వర్షాలు ఈదురుగాలులతో కూడి భారీ ఉరుము మెరుపులతో కూడి ఉంటాయి. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షాలు మధ్యాంధ్ర జిల్లాలకు కూడా విస్తరిస్తాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు నమోదవుతాయి. భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవు, కానీ తేలికపాటి వర్షపాతం ఉంటుంది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, జయశంకర్, భూపాల్పల్లి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఏప్రిల్ 8వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది వాతావరణ పరిస్థితులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.